ఎప్పుడైనా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇది ఫస్ట్ క్రీస్తునందున్న ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన సంగతి. బైబిల్ చదివేవాడికి కూడా ఈ జ్ఞానమే ఉండాలి. బైబిల్ చదువుతున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ఇలా ఎందుకు చేశాడు అని అనిపిస్తుంది. ఎగ్జాంపుల్, ఏబు గ్రంథాన్ని మనం చదివితే ఏబు చాలా భక్తిపరుడుగా ఉంటాడు. అంత మంచి భక్తిపరుడిని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఏబు యథార్థవంతుడు, న్యాయవర్తనుడు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, భూమి మీద అతని వంటివాడు లేడు అని ఆయనే సాక్ష్యం ఇస్తాడు. ఆయనే సాక్ష్యం ఇచ్చి మళ్ళా సైతానుకు అవకాశం ఇస్తాడు. పాపం పచ్చగా కళకళలాడుతున్న ఏబు జీవితంలో పెను విషాదాలు ప్రారంభమవుతాయి. మరీ దారుణం ఏంటంటే అంతా పోగొట్టుకుని, ఆరోగ్యం కూడా పోగొట్టుకుని ఒళ్ళంతా చెడిపోతుంది. వాస్తవంగా మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే తప్ప అసలు ఏబు చేసిన తప్పేంటో మనకు అర్థం కాదు. దేవుడు సైతాన్తో ఛాలెంజ్ చేసి మధ్యలో ఏబును బలి చేసినట్టు మనకు కనపడుతుంది. ఏమయ్యా, నువ్వను ఆ సైతాను ఇద్దరు వాదన వేసుకొని నా మాట కరెక్ట్ అంటే నా మాట కరెక్ట్ అని మీ మాటల్లో నిజ నిర్ధారణ తేల్చుకోవడానికి ఏబుని బలి పశువుని చేస్తారా? ఏబు ఏమన్నా మనిషి అనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా రాయి అనుకుంటున్నారా? ఏమిటి అసలు? ఏబుకు ఒక హృదయం ఉంది, అతనికి ఒక జీవితం ఉంది, అతనికి ఒక ప్రాణం ఉంది, అతనికి కూడా ఆవేదన ఉంటుంది. మీ ఇద్దరి సవాళ్ల కోసం ఒక నిర్దోషిని, నిరపరాధిని బలి చేస్తారా అని మనం అడగాలనిపిస్తుంది దేవుణ్ణి. ప్రారంభంలో చదివినప్పుడు నాకు అంతే అనిపించింది. తర్వాత ధ్యానించినప్పుడు అందులోని వాస్తవాలు బయటకు వచ్చినాయి. అలాగా ఏబు గ్రంథాన్ని చదివితే ఖచ్చితంగా ప్రారంభంలో గమనిస్తే దేవుడు ఇది అనవసరంగా చేశాడేమో, ఇట్లాంటి పనులు ఎందుకు చేయాలి దేవుడు అనే ప్రశ్న వస్తుంది. అట్లాగా బైబిల్ గ్రంథం చదివేటప్పుడు దేవుని మీదనే కొన్ని డౌట్స్ వచ్చేటట్లు గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి. మన పర్సనల్ లైఫ్లో కూడా మనం కొన్ని పరిస్థితులు ఫేస్ చేసేటప్పుడు, అనుభవించేటప్పుడు కూడా దేవుడు ఇలా ఎందుకు చేశాడు అని ప్రశ్న కూడా మనకు వస్తుంది. అందుకే చెప్తున్నాను, జీవితంలో ఎదురయ్యే వాటికైనా, బైబిల్ గ్రంథంలో మనకు ఎదురయ్యే ప్రశ్నలకైనా సమాధానం చెప్పుకునే ముందు అసలు ఫస్ట్ మన మైండ్లో ఒక్క విషయాన్ని స్థిరపరచుకోవాలి. అదేమిటంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన చేసే సమస్త చర్యలలో న్యాయం ఉంటుంది అనేది ప్రతి దేవభక్తి సాధకుడు స్థిరంగా నమ్మాలి, దాన్నే హృదయంలో పెట్టుకోవాలి. దేవుడు అన్యాయస్తుడు కాడు అనేది మైండ్లో పెట్టుకున్న తర్వాత ఇక బైబిల్ చదివితే అప్పుడు నీకు ఎక్కడన్నా దేవుడు ఇలా ఎందుకు చేశాడన్న ప్రశ్న పుట్టినప్పుడు ఆల్రెడీ నీ మైండ్లో ఏముంటుంది? ఆయన అయితే అన్యాయస్తుడు కాడు, మరి ఆయన ఎందుకు ఇలా చేశాడు అంటే ఇందులో ఏదో నీ గూఢత ఉంది, ఇందులో ఏదో మనకు అర్థం కాని సంగతి ఉంది అన్న కోణంలో ముందుకెళ్తాం. లేకపోతే దేవుడు అన్యాయస్తుడు కాడు అని స్థిరంగా ఒకడు నమ్మకుండా బైబిల్లో ఉన్న దేవుడు తేడా అని నమ్మి ఒకడు బైబిల్ చదివితే వాడికి అన్ని తప్పులే దొరికినాయి. ఇప్పుడు మత ఉన్మాదంతో నిండిపోయిన వ్యక్తులు బైబిల్ మీద రాసినటువంటి పిచ్చి పిచ్చి పుస్తకాలన్నిటికీ కారణం అదే. బైబిల్లో దేవుడు అన్యాయస్తుడు అనే మనసులో పెట్టుకొని ఆ కోణంలో వాడు బైబిల్ చదివితే వాడికి అన్ని తప్పులే దొరికినాయి బైబిల్లో. దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు న్యాయవంతుడు. ఆయన చర్యల్లో ఏ దానిలోనైనా సరే సంపూర్ణ న్యాయం ఉంటుంది. కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన చర్యలన్నీ న్యాయయుక్తములే అని నమ్మిన వానికి
బైబిల్ జీవగ్రంథం అయి ఉంది. అంతేకాదు వాడి జీవితం మారుతుంది, వాడి బ్రతుకు చక్కదిద్దబడుతుంది, ఆశీర్వదించబడతాడు. ఇప్పుడు బైబిల్ ధ్యానం కాసేపు పక్కన పెడదాం. వ్యక్తిగత జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులకి, సమస్యలకి మళ్ళీ గుర్తు చేస్తున్నా. మనది కావచ్చు, ఫ్యామిలీది కావచ్చు, దేశాంది కావచ్చు, ప్రపంచాంది కావచ్చు, నానా రకాల శ్రమలు, సమస్యల చేత నలుపబడుతున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటి? దేవుడు టైంపాస్గా ఏమన్నా చేస్తున్నాడా? ఒట్టిగా కూర్చోకుండా ఏదో కాళీపీలి చేస్తున్నాడా? లేకపోతే ఆయన అనుమతించే ప్రతి శ్రమ వెనక ఒక న్యాయమైన కారణం ఉందా? అసలు దేన్ని బట్టి ఈ పరిస్థితిని దేవుడు రప్పించాడు? ఈ పరిస్థితిని మనకు రప్పించడం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పాలనుకుంటున్నాడు? నా జీవితంలో ఈ పెను సమస్యల్ని అనుమతించడం ద్వారా దేవుడు నాకు ఏం బోధించాలనుకుంటున్నాడు? ఏ పాఠాలు నేర్పాలనుకుంటున్నాడు? ఏది అభ్యాసం చేయించాలనుకుంటున్నాడు అనే ప్రశ్న ఒకవేళ అన్యజనులకు రాకపోవచ్చు, క్రీస్తునందున్న మనకైతే తప్పనిసరిగా రావాలి, వచ్చి తీరాలి. అప్పుడే ప్రతి శ్రమ, ప్రతి సమస్యలో దేవుడు మనకు దాచి ఉంచిన పాఠాన్ని మనం నేర్చుకొని ఆ విషయమై మనం దేవుని చేత సరిచేయబడి కృప పొందుతాం. సమస్యని గుర్తించకపోతే దేవుడు అనుమతించేటువంటి పరిస్థితులకు కారణాలు అర్థం కావు. ఆ కోణంలో దేవుడు అన్యాయంగా నన్ను ఇట్లా చేశాడనే మాట నువ్వు అనాల్సి వచ్చింది. ఒక హాస్పిటల్లో 11వ నంబరు బెడ్ మీద ఓ పేషెంట్ ఉన్నాడు. 11వ నంబరు బెడ్ మీద ఓ పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంటు పగలంతా బాగానే ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. అది వెంటిలేటర్ అమర్చేటువంటి బెడ్. రాత్రి గడిచి తెల్లవారేసరికి అతను చనిపోయి ఉన్నాడు. ఏంటి చనిపోయాడు అని ఆలోచించి అన్ని పరిశోధన చేశారు, అర్థం కాల. సరే, అతని డెడ్ బాడీని ఇంటికి ఇచ్చేశారు, అయిపోయింది. మళ్ళీ మరో కేసు వస్తే ఆ 11వ నంబర్ బెడ్ మీదకి చేర్చారు. ఆ పేషెంట్ కూడా అలానే చనిపోయాడు. బాగానే ఉన్నాడు, పగలంతా యాక్టివ్గానే ఉన్నాడు, అడుగుతున్న వాళ్ళకి సమాధానం ఇస్తున్నాడు, వెంటిలేటర్ పెట్టారు, బాగానే ఉన్నాడు, ప్రాణాపాయం అయితే లేదు. కానీ మరుసటి రోజు చూస్తే చనిపోయాడు. ఇట్లా 4-5 చనిపోయారు. డాక్టర్లు జుట్టు పీక్కుంటున్నారు, ఏం జరుగుతుంది ఏమిటని. చిన్నగా అక్కడ ఒక ప్రచారం అమల్లోకి వచ్చింది. ఏంటంటే 11వ నంబర్ బెడ్ మీద దయ్యం ఉంది. అది రాత్రి వేళల్లో వస్తుంది, అక్కడ ఉన్నటువంటి పేషెంట్ని చంపేస్తుంది అని ఒక చిన్న ప్రచారం లేవదీశారు. ఆ హాస్పిటల్ అంతా కూడా నర్సులు వాళ్ళు ఉంటారు కదా, ఆ వర్కర్స్ అందరూ కూడా, అందరిలో కూడా ఇదే నలుగుతుంది. ఓ పేషెంట్ వచ్చాడు ఆ బెడ్ మీదకి అంటే ఇంకా రేపొద్దున అయిపోతాడు వాడు, కన్ఫర్మ్, నిజంగానే అయిపోతున్నాడు. మరి ఏమీ జరగకుండా, వానికి ఏ లోపం లేకుండా వెంటిలేటర్ అమర్చబడినటువంటి ఆ పేషెంటు తెల్లవారేసరికి ఎందుకు చనిపోతున్నాడు అని పాపం వాళ్ళు చాలా పరిశోధన చేశారు. ఏమీ లేదు, లాభం లేదు. అసలు నైట్ ఏం జరుగుతుందో తేల్చుకుందామని కొంతమంది సాహసం చేసి ఒక 5-6 ఒక నైట్ కాపలా కాశారు. అసలు ఏం జరుగుతుంది అని ఒక పేషెంట్ నా బెడ్ మీదకి చేర్చి, మరి అదే వెంటిలేటర్ అమర్చేటువంటి బెడ్ చేర్చి గమనిస్తూ ఉన్నారు. పగలు డ్యూటీ అందరూ అయిపోయింది, నైట్ డ్యూటీ వాళ్ళు వచ్చారు. పగల డ్యూటీలో క్లీన్ చేసేవాళ్ళు వస్తారు కదా, అట్లాగే నైట్ డ్యూటీలో క్లీన్ చేసేవాడు వచ్చాడు.
అన్ని బెడ్ అన్ని చుట్టుపక్కల అంతా క్లీన్ చేసుకుంటా అతడు ఆ బెడ్ దగ్గరికి వచ్చి వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా, బండల్ని శుభ్రపరిచే మిషన్, దాంతో శుభ్రం చేస్తాడన్నమాట. అక్కడికి రాగానే ఈ వెంటిలేటర్ అమర్చిన ప్లగ్ అక్కడ గుచ్చుతారు కదా, దాన్ని తీసి పడేసి వీడి ప్లగ్ దాన్ని గుచ్చి వీడు తొడవటం మొదలు పెడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హాయిగా పాట పాడుకుంటా తరే అనుకుంటా వాడు తుడుస్తున్నాడు. వీడికేమో ఆ వెంటిలేటర్ పేషెంట్ కదా, అది తీస్తే చచ్చిపోతాడు. వీడేమో కొట్టుకుంటున్నాడు. వాడు అని వంగి అదంతా శుభ్రంగా క్లీన్ చేస్తున్నాడు. వాడు పావు గంట అరగంట మొత్తం అదంతా క్లీన్ చేసేసరికి వీడికి కాసేపు కొట్టుకొని వాడు అటు వెళ్ళగానే వీళ్ళు వచ్చి పేషెంట్ని చూసి వాడు చచ్చిపోయి ఉన్నాడు. అంటే ఆ ప్లగ్ బీగటంతో వీళ్ళకి గుండె జారిపోయింది. వాడికి తెలియదు, అది తీసి ఈ ప్లగ్ నా మిషన్ది పెట్టి నేను క్లీన్ చేసుకుంటున్నాను అనే పనిలోనే ఉన్నాడు, కానీ అది తీసేస్తే వాడు చేస్తాడని వీడికి తెలియదు. ఎందుకంటే వాడు కొత్తగా డ్యూటీలోకి వచ్చాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సన్నివేశాన్ని చూసిన హాస్పిటల్ సిబ్బంది వాడినేమల్లా, డెడ్ బాడీని ప్రశాంతంగా బయటికి ఇచ్చేశారు. వాడినేమల్లా. మరుసటి రోజే ఒక ఎలక్ట్రీషియన్ని పిలిపించి ఆ పక్కన వీడు వాక్యూమ్ క్లీనరు పిన్ను పెట్టుకోవడానికి, ఆ ప్లగ్ పెట్టుకోవడానికి ఒక బోర్డు అమర్చి వాడినేమల్లా, ఇది తీవాకు, దీన్ని ఉపయోగించు అని మాత్రం చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమైద్దండి అన్నాడు. పోతారా. ప్రభువుకు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు చెప్పాను అర్థమైందా మీకు? ఎందుకు చెప్పాను అంటే, పేషెంట్లు చచ్చిపోతున్నారు అంటే దయ్యమో భూతమో మరేదో కారణం అనుకుని వేరే కోణాల్లో వెతికారే కానీ అసలు సమస్య ఎక్కడుందో పసిగట్టలా. ఈరోజు మనుషులు నానావిధ సమస్యలను ఎదుర్కొంటూ అసలు ఎందుకు ఇవి వస్తున్నాయి, వీటికి కారణం ఏంటి, వీటి మూలం ఎక్కడ అనే దాన్ని పరిశీలించి దాన్ని కనుగొని దాన్ని సరి చేసుకోగలిగితే ఇక ఆ కోణంలో మనకు వచ్చేటువంటి సమస్యలన్నీ బ్రేక్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఎక్కువ శాతం మంది సనగటం, గొనగటం, దేవుణ్ణి నిందించటం, ఏం చేశాడులే నాకు అని కనీసం బయట వాళ్ళ ముందు అనకపోయినా ఇంట్లో భార్యాభర్త ఉన్నప్పుడైనా సరే బయట మళ్ళీ దేవుడు గొప్పోడన్నా అంటారు, ఇంట్లోనేమో ఏం దేవుడో లేమ్మాయి, ఏం చేశాడు, అసలు ఏందమ్మాయి నాకు ఈ సమస్యలు అని ఇట్లా మాట్లాడుకుంటా ఉంటా. నేను చెప్తున్నా, దేవుడు ఒకటి నీ జీవితంలోకి, నా జీవితంలోకి ఒకటి అనుమతించాడు అంటే దాని వెనక మనకు అర్థం కాని కారణం ఏదో ఉంది. దాన్ని వెతకాలి. హాస్పిటల్ సిబ్బంది 5 పోయినాక వెతికారు. మనం కూడా చాలా భాగం ఇబ్బంది ఎదుర్కొని నలిగిన తర్వాత ఎక్కడో ఒకసారి మన క్లిక్ అయ్యిద్ది అనమాట. అరే ఈ కారణాన్ని బట్టి నేను ఇలాగయ్యానా. అందరికీ ఉపయోగపడేటువంటి విషయం, అందుకే ఇది చెప్పాను అనమాట. ఒక దేశం మీదకి ఒక ఉపద్రవం వచ్చింది అంటే కారణం ఉంది. ప్రపంచం మీదకి ఒక ఉపద్రవం వచ్చింది అంటే దేవుడు ఏదో ఒక సమాచారం ఇస్తున్నాడు. మన ఫ్యామిలీ మీదకి ఒక ఉపద్రవం వచ్చింది అంటే ఒట్టిగా రాలేదు, దేవుడు ఏదో పాఠాన్ని నేర్పుతున్నాడు. అన్ని ఉపద్రవాలు ఒకే రకంగా ఉండవు. కొన్ని మరీ మనం ఊహించలేని అంత ఘాటైనవి కూడా రావచ్చు. అర్థమైందా? ఏం చేయాలి? ఏదొచ్చినా మూలం ఎక్కడుంది, కారణం ఏమిటి, ఏ హేతు చేత నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఫ్యామిలీకి వచ్చింది, దేశానికి వచ్చింది, ప్రపంచానికి వచ్చింది అనేది మనం ఆలోచన చేయాలి. నా రాష్ట్రానికి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి,
దానియేలు గ్రంథం, ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం బాగా గమనించాలి. దానియేలు గ్రంథం, ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం మొదలైన గ్రంథాల్లో దానియేలు, ఎజ్రా, నెహెమ్యా మొదలైన భక్తులు ప్రార్థన చేశారు. ఏమని చేశారో తెలుసా? దానియేలు భక్తుడైతే ఒక్కసారి దానియేలు గ్రంథం మీరు కానీ తీయగలిగితే, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయ్యకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసినది 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వల్ల గ్రహించి తిని. గ్రంథముల వలన గ్రహించి తిని. గ్రంథమే మనకు పరిష్కారం చూపునది, దైవ గ్రంథమే. అంతట నేను గోనెపట్ట కట్టుకొని గ్రంథముల వలన తెలుసుకుంటుని, గ్రంథము వలన తెలుసుకుంటుని. అప్పుడేమో గ్రంథములు అంటే ఏ పుస్తకానికి ఆ పుస్తకం విడివిడిగా లభించినాయి. ఇప్పుడేమో గ్రంథములన్నీ 66 కలిపి పరిశుద్ధ బైబిల్ గ్రంథంగా మన చేతికి వచ్చింది. గ్రంథము వలన తెలుసుకున్నాను. అంతటి నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలను చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. నిబ్బరము, ప్రకృతి వికృతి ఉంటాయి తెలుసు కదా. దువ్వు, దూరము, దువ్వు ప్రకృతి వికృతిలో. అట్లాగా నిర్భయము, నిబ్బరము. నిబ్బరము అంటే నిర్భయము, భయము లేకుండా. నా మనస్సుని నిబ్బరం చేసుకున్నాను. ఎందుకు భయం వచ్చింది నీకు? ఎందుకు నిబ్బరం చేసుకోవాల్సి వచ్చింది అంటే కింద చదువుతాడు. కింద చదువు. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభువా, మహాత్యమును కలిగిన భీకరుడు వగు దేవా, అబ్బా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలను నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని. ఎవరు చెప్పిన మాటలు ఆలకింపక? నీ దాసులకు ప్రవక్తలు, నువ్వు ఏర్పరిచిన నీ సేవకులు చెప్పినటువంటి మాటలు లక్ష్య పెట్టక, చెవిన పెట్టక, పెడ చెవిన పెట్టి నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమయందు ప్రవర్తించుచు, పాపులమును దుష్టులమును నై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. అది ఎందుకు ఈ 70 ఏళ్ళు శాపాన్ని అనుభవించాల్సి వచ్చింది? పరాయి దేశంలో బానిస బతుకు బతకాల్సి వచ్చింది? ఎందుకు ఈ దరిద్రగొట్టు స్థితి మాకు వచ్చింది అంటే, మేము పాపులమును దుష్టులమునై నీ ఆజ్ఞలను గైకొనక ఏం చేశారట? చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారు. అసలు దానియేలు ఎప్పుడన్నా అలా చేశాడా? మీరు కావాలంటే దానియేలు లైఫ్ చదవండి. మీరు దానియేలు ఎప్పుడైనా ఆ మాటకి అర్హుడుగా కనిపిస్తాడా? దానియేలును గురించి దేవుడు ఏమని చెప్పాడు? దానియేలు, నీవు బహుప్రియుడవు అన్నాడు. దేవునికి బహుప్రియుడైన వాడు దుష్టుడు, పాపి, చెడుతనం చేసినోడు అవుతాడా? కాడు కదా. కానీ దానియేలు ఏమంటున్నాడో తెలుసా? మేము పాపులమును దుష్టులమును చెడుతనమునందు ప్రవర్తించువారం. చదువు అయిపోలా. ప్రభువా, ప్రార్థన చేస్తున్నాడు ఇక. నీవే నీతిమంతుడవు. ఆహా, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశులుగా ఉన్నట్టు ఇశ్రాయేలీయులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగ్గి ఉన్నది. అబ్బా, మాకీ గతి తగినదే, మాకీ పరిస్థితి తగినదే. నీవే నీతిమంతుడవు, న్యాయవంతుడవు. నువ్వు చేసిన దానిలో తప్పు లేదు తండ్రి. నువ్వు అనుమతించిన శ్రమలో, సమస్యలో, బాధలో, హలో, ఇదొక దేశం కోసమే అనుకోకండి.
ఫ్యామిలీ పరంగా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అన్నిటిలోనూ ఇది మనం చేయవలసిన ప్రార్థన అయి ఉన్నది. దేవా, నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు వచ్చింది అని నేను నిన్ను అడగను. నేను పాపినై ఉన్నాను, దుష్టుడనై ఉన్నాను, దుష్టురాలనై ఉన్నాను, ఏదో నీకు నచ్చని చెడుతనం ఏదో నా వలన జరిగింది, చెడుతనంలో ప్రవర్తించి ఉండవచ్చు, గనుక నాకు ఈ పరిస్థితి న్యాయమే, ఇది నాకు తగినది, ఎందుకంటే నువ్వు అన్యాయముగా నన్ను శ్రమ